మరి కాసేపట్లో కువైట్ నుంచి భారతీయుల మృతదేహాలు కొచ్చికి చేరుకోనున్నాయి. కాసేపటి క్రితమే కువైట్ నుంచి భారత ప్రత్యేక విమానాలు బయలుదేరాయి. మృతదేహాలు కొచ్చికి చేరుకోగానే అక్కడి నుంచి అధికారులు వాటిని ఢిల్లీకి తరలించనున్నారు. అక్కడి నుంచి మృతదేహాలు వారి వారి స్వస్థలాలకు తరలించనున్నారు. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ఇప్పటి వరకు 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో 3 తెలుగువారు కాగా 24 మంది కేరళ వాసులు, ఇక 7 తమిళనాడుకు చెందినవారు, మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలు భారత్కు తరలించేందుకు వాయుసేన విమానం సిద్ధం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కువైట్లో అల్ మంగాఫ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కువైట్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవేత్తలైన లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షలు, రవి పిళ్ళై 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్టుగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది.